ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూసారు కదా, ఇది మోస్ట్లీ ట్రెండింగ్ అయితే ఉంది ఇన్స్టాలో. ఆ వీడియో చూసినా ఇలాంటి వీడియో అయితే ఉంది, కాకపోతే ఇది చాలా బాగా వచ్చింది వీడియో కూడా. ఇది బాయ్స్ మీద అయితే తెచ్చాను, మీ ఫోటో అయితే పెట్టి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత వీడియో కదా మాట్లాడుతుంది. ఫస్ట్ పడితే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే తీసి మీ యొక్క సపోర్ట్ మాకు ఎంత అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్ వీడియో చూసి ప్రాజెక్టులకి అయితే ఇంపార్టెన్స్ ఉంటారు, కానీ ఒక చిన్న లైక్ అయితే కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ అయితే కొట్టి మీ సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ లేక ప్రాబ్లం అయితే ఒక వీడియో చేసింది కదా, దాని మీద అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలాంటి వీడియో కావాలంటే నాకు పంపేయండి, నేను మార్నింగ్ కల్లా వీడియో తీసి అయితే పెడతాను. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. నెక్స్ట్ వీడియో కావాలని కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేసి ఒక లింక్ అయితే పెట్టాను, అక్కడ మీరు జాయిన్ చేసి మెసేజ్ చేయొచ్చు, లేకుంటే ఎవ్రీథింగ్ ఏదైనా రీల్స్ అయినా పంపించచ్చు, నేను చేస్తాను. ఓకేనా. టెలిగ్రామ్లో ఇప్పుడైతే చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ప్రాజెక్టులకి ఇంపోర్ట్ చేసిన తర్వాత అలర్ట్ మెషిన్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ రీతి అయితే ఉంటుంది. సింపుల్గా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఇమేజ్ ఉందా, ఆ ఇమేజ్ తీసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి వాళ్ళ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అండి. లాస్ట్ ఫోటో అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చాలా ఈజీగా అయితే ఉంటుంది కదా, అలాగే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సెటింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ దాని అయితే క్లిక్ చేసుకోండి, సేవ్ చేసుకోండి.